మన కవిత అన్నారు, అరవింద్ కొరట్లకు వారిపోతున్నావు అయినా సరే అక్కడికి వచ్చి ఓడిస్తా అంటున్నారు. కొరట్లో నా నియోజకవర్గం పారిపోయేది ఏముంటుందండి? నిజామాబాద్ జిల్లా కాకుండా వేరే జిల్లా పోతున్నావు అని అన్నట్టున్నారు. అది నా పార్లమెంట్, నేను జిల్లాల వారీగా చూడాలన్నా పార్లమెంట్ వారీగా చూడాలన్నా? మీ నాయన వాళ్ళు ఇలా రాత్రి 2 పెగ్గులు వేసుకొని 3 జిల్లాలు చేస్తాడు. మీ నాయనకు బుర్ర లేకపోతే నేనేం చేయాలి? 31 చేసిండు ఫస్ట్. తర్వాత మందు కొట్టేటప్పుడు ఎవరో పంతులు చెప్పిండట, అరే నీ 6 కదా నీ లక్కీ నెంబర్ అని 2 జిల్లాలు చేసిండు. మళ్ళీ మందు కొట్టి జిల్లాలు చేసడంతో ఎట్లా చేస్తామండి? నేను ఎంపీని, పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ఈక్వల్. నాకు అసెంబ్లీ నిలబడు అని పార్టీ చెప్తే నిలబడాలి కదా. ఇక్కడి నుంచే నిలబడాలంటే అక్కడి నుంచే నిలబడాలి. లేదా వద్దు నువ్వు ఎంపీకే ఉండు, నేను నా నియోజకవర్గంలో నేను నిలబడాల్సిన అవసరం కూడా లేదు అసెంబ్లీకి. నా దగ్గర అన్నీ గెలిచే అభ్యర్థులు ఉన్నారు. ఇక నిలబడమని ఇన్సిస్ట్ చేస్తే నిలబడతా. రమను ఎక్కడికి పోతే రమను కవితని, కానీ లోక్సభకు మాత్రం ఉండు. ఏది పార్లమెంటుకు మళ్ళీ మీరు కంటెస్ట్ చేసింది కదా? నాకు ఇంట్రెస్ట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ లోక్సభనే. లోక్సభకు మాత్రం ఉండు. ఇప్పుడు అసెంబ్లీ వచ్చి ఆమె కంటెస్ట్ చేస్తా అనట్లేదు, ఎక్కడున్నా ఓడిస్తాం అని చెప్తున్నారు. కంటెస్ట్ చేయమనండి ఫస్ట్. అసెంబ్లీ మీ మీద ఫస్ట్ అసెంబ్లీనే కంటెస్ట్ చేయమని. దాదాపు 1,50,000 ఓడిపోతుంది ఈసారి పార్లమెంట్. ఆమె అసెంబ్లీ కూడా ఎక్కడ గెలవదు. నేనేమి ఆమెను ఇంతకుముందు ఓడించిన కాన్ఫిడెన్స్ కాదు, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమెకున్న పేరు మీద, ఆమెకున్న కరప్షన్ ఛార్జెస్ మీద, ఆమెకున్న అహంకారానికి ప్రజలు ఎవ్వరు కూడా తెలంగాణలో ఏడ కూడా ఓటేరు ఆమెకి. కరప్షన్ ఛార్జెసే కదా. హర్ పొలిటికల్ కెరియర్ ఇస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. షీ విల్ నాట్ విన్ ఫ్రమ్ ఎనీ అసెంబ్లీ సెగ్మెంట్. ఏదో గజ్వేలు పోతే చెప్పలేం కానీ, సిద్దిపేట గజ్వేలో పోతే చెప్పలేం కానీ, నిజామాబాద్ పార్లమెంట్లో ఎక్కడ నిలబడి ఓడిపోతుంది. కరప్షన్ ఛార్జెస్ అన్నారు, ఏమైంది? కరప్షన్ కేసు ఏమైంది? లిక్కర్ స్కామ్ చేస్తారని నన్ను అడుగుతారండి. ఈడీ ఆఫీసర్ ఫోన్ చేసి అడుగుతారు, నన్ను అడుగుతారు. మీరే అన్నారు కదా జైలు కడుతున్నారు, త్వరలో జైలుకి వెళ్తుంది. దగ్గర కనబడుతుంది జైలుకి, జైలు దారిలోనే మనిషి కనబడుతున్నది. మనిషి దారి జైలు దారే కనబడుతుంది నాకు. కాంప్రమైజ్ అయిపోయింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ మొత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కాంప్రమైజ్ అయితే అంటే కాంప్రమైజ్ అయితే జైలు వేస్తలేమనే అంతే కదా. మరి చార్జ్ ఇప్పుడు ఎక్స్పోజ్ చేసింది, అప్పుడు రోజు క్వశ్చన్ చేశారు ఈడీ క్వశ్చన్. అదే రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రశ్నలు బాగా అడుగుతాడు కానీ జవాబులు చెప్పడు. రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి కవిత పేరు బయటికి తెచ్చింది ఎవరు? ఫస్ట్ రేవంత్ రెడ్డి కవితను తిట్టాడు ఇప్పుడు, దానికి ఆన్సర్ చెప్పాలి. రెండోది, మీ ఎమ్మెల్యేలు ప్రతిసారి గెలిచి టీఆర్ఎస్కి ఎందుకు పోతున్నారు? 14లో వేయండ్రు, 1/3 వేయండ్రు, 18లో 2/3 వేయండ్రు, 23లో 4 అని ఎట్లా గ్యారంటీ ఇస్తాడు రేవంత్? చెప్పాలి. దానికి మాత్రం జవాబు ఇయ్యాడు. అరవింద్ని సీరియస్ తీసుకొని నేను అంటాడు. చోటా భీమ్ నువ్వు సీరియస్ తీసుకుంటేంది, తీసుకోకుంటేంది? చోటా భీమ్ అంటే చోటా భీమ్ అంటే మీ ప్రేక్షకులకు తెలుస్తుంది. చోటా భీమ్ అనే సీరియస్ తీసుకుంటేది, తీసుకోకపోతేంది?